నమస్తే, నేను అంకిత. ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి ఆంధ్ర ఎన్నికలు తర్వాత ఒక పెద్ద పార్టీ అయితే కనుమరుగైపోతుంది అని చెప్పారు. అయితే వేణుస్వామి చెప్పినట్లు నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోతుందా? ఆయన ఆస్ట్రాలజీ ప్రకారం అదే పార్టీ ఇప్పుడు కనపడకుండా పోతుందా అనే విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు ఆస్ట్రాలజీ వేణుస్వామి తీసుకుంటే 2024 ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఒక పెద్ద పార్టీ కనుమరుగైపోతుంది అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో అయితే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలుస్తుంది. నిజంగా ఆయన ఆస్ట్రాలజీ చెప్పిన ప్రకారం ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోతుందా? ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ కమ్ అనలిస్ట్ ఓకే, వేణు, నాట్ వేణుస్వామి, వేణు ఆయన చెప్పిన దాని ప్రకారం 2024 ఎన్నికల తర్వాత ఒక పెద్ద పార్టీ కనుమరుగు కాబోతుంది అని చెప్పాడు. అయితే దానికంటే ముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు 2024లో కూడా, 2029లో కూడా ఆయనే అన్నట్టుగా చెప్పాడు. సరే, ఆయన చెప్పిన దాంట్లో సగభాగాన్ని తీసేస్తే 2024, 2029 అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే 24 ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పరిమితం అయ్యారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆస్ట్రాలజీ అనలైజేషన్ రెండు తప్పు అయిపోయినాయి. అంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలినటువంటి పార్ట్ 2024 ఎన్నికల తర్వాత ఒక పెద్ద పార్టీ కనుమరుగు అవుతుంది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ ఏది, కనుమరుగయ్యేటువంటి పార్టీ అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆస్థాన విద్వాంసుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేణు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఆయన చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేయడానికి ఈ ఆస్ట్రాలజిస్ట్ కమ్ అనలిస్ట్ ప్రయత్నం చేశాడనేది మెజారిటీ పీపుల్ నమ్ముతూ ఉంటారు. అనేక సందర్భాల్లో మనం కూడా వీడియో చేయడం జరిగింది. అతను ఆస్ట్రాలజిస్ట్ కాదు, అనలిస్టు. అతను 360 యాంగిల్లో చెప్తూ ఉంటాడు అన్నీ. ఈ 360 యాంగిల్లో ఏది కరెక్ట్ అయితే అదిగో నేను చెప్పాను, అది నేను చెప్పింది కరెక్ట్ అయింది అని అంటాడు. కాబట్టి అతను ఆస్ట్రాలజిస్ట్ కాదు అనేది మనం ఎన్నికల ముందే అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కూడా ఆయన 360 డిగ్రీ యాంగిల్లో చెప్పాడు ప్రిడిక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతాడంటే ఈ వేణు, నేను చెప్పింది సగం కరెక్ట్ అయింది, సగం తప్పు అయింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను, అది కరెక్ట్ కాలేదు, కాబట్టి నేను జ్యోతిష్యం చెప్పను, రాజకీయ జ్యోతిష్యం చెప్పను, సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పను అని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ కూడా తప్పాడు. ఈ మధ్య తప్పి నాగ చైతన్య శోభిత వివాహ దాంపత్య జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడి సమాజంలో నవ్వులు పాలయ్యాడు. ఇక ఆయన చాప్టర్ క్లోజ్. ఆయన చాప్టర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో ఖచ్చితంగా ఒక పాజిటివ్ పాయింట్ని తీసుకుని మళ్ళీ వస్తాడు. నేను అప్పుడు చెప్పిన సగం పార్ట్ కరెక్టేను, ఒక పార్ట్ తప్పైంది కానీ అని చెప్పి వస్తాడు. ఏంటంటే ఒక పార్టీ అయితే కనుమరుగు కాబోతుంది ఆంధ్రప్రదేశ్ 2000 ఎన్నికల తర్వాత, 24 ఎన్నికల తర్వాత అని చెప్పాడు కదా. సో ఆ పార్టీ కనుమరుగయ్యేటువంటి పార్టీ ఏముంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళకు ఉండేది 11 మంది ఎమ్మెల్యేలు. ఈ 11 మంది ఎమ్మెల్యేలలో 7 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళు పార్టీని వేయటానికి సిద్ధపడ్డారనేది లేటెస్ట్గా చాలా బలంగా విశ్వసనీయంగా తెలుస్తూ ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషను. దాన్ని పరోక్షంగా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి బొత్స సత్యనారాయణ కూడా అంగీకరించాడు. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అని అన్నాడు. ఏంటి మీ పార్టీ ఎమ్మెల్యేలు 7 పార్టీని వీడి వెళ్ళిపోతున్నారంట కదా అని చెప్పి విలేకరులు అడిగినప్పుడు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే పరోక్షంగా అది నిజమే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ 7 మంది ఎందుకు వెళ్తున్నారు అని అంటే మొత్తం 11 మందిలో 7 మంది వెళ్తే కనుక చట్ట ప్రకారం అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుంది, తెలుగుదేశం పార్టీలో విలీనం కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ విలీనం అయితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయినట్టే. వన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయింది అనుకో తెలుగుదేశం పార్టీలో, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనట్టే కదా, చట్టసభలో లేనట్టే. తెలుగుదేశం పార్టీలో విలీనం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఆ పార్టీలో విలీనం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు
చట్టసభలో అసెంబ్లీలో విలీనం అయిపోయినట్టే. ఇక రాబోయేటువంటి రోజుల్లో మరి ప్రజాక్షేత్రంలో ఉంటుందా ఉండదా అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు అనేది ఇతనే వేణుయే చెప్పాడు. ఓకే, ఎన్నికల తర్వాత ఒక కీలకమైన నాయకుడు వెళ్ళబోతున్నాడు అనేది వేణుయే చెప్పాడు. కాబట్టి ఆయన జైలుకి వెళ్ళిపోతుంది. జైలుకి వెళ్ళిన తర్వాత ప్రజాక్షేత్రంలో కూడా ఆ పార్టీ కనిపించేటువంటి పరిస్థితులు కనపట్ల. ఇక రాజ్యసభలో బీజేపీలో విలీనం కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ 4 రాజ్యసభ సభ్యులు రెడీ అయి ఉన్నారు. మిగతా వాళ్ళు 3 రెడీ అవుతున్నారు. మొత్తం కలిపి వాళ్ళు వెళ్ళేదానికి సిద్ధం అవుతున్నారు రాజ్యసభలో. ఇక లోక్సభలో ఉండేది 4. ఈ 4లో 3 రెడీ అవుతున్నారని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ సమీప భవిష్యత్తులోనే జరగబోతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే చట్టసభల్లో ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడానికి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అందుకే ఆస్ట్రాలజిస్ట్ కమ్ అనలిస్ట్ వేణు చెప్పిన దాని ప్రకారం జరగబోతుందా, ఆస్థాన విధ్వంసుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆయన ఏం చెప్పాడు అని అంటే అప్పట్లో వినండి ఆయన చెప్పింది ఏందండి. ఏ పార్టీ అది తెలియదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. ఏ పార్టీ అది తెలియదు. ఓపెన్ చెప్పండి. అదేంటది 24 ఎలక్షన్ ఇంటర్వ్యూ ఇస్తారు. ఏ పార్టీ లేకపోతే నేను ఆ పార్టీనే చెప్పిందని అంటారు. అవును, అట్లా పార్టీని మారుతుంటాయా నాకు తెలియదు. అట్లా ఉండకుండా వెళ్ళిపోతాయి పార్టీలు. ఏదో ఒక పార్టీ కదా, చిన్న పార్టీ. అదే చెప్తాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక పార్టీ దొబ్బేస్తుందా? ప్రతి సంవత్సరం కనిపించకుండా పోతుందా? చిన్న పార్టీ ఏదన్నండి, ఒక చిన్న పార్టీలు ఏడున్నాయి ఆంధ్రప్రదేశ్ లో? చాలా ఉన్నాయి. ఇటీవల వచ్చిన పార్టీలు ఉన్నాయి. నేను మాట్లాడే పార్టీలు పెద్ద పార్టీల గురించి మాట్లాడుతున్నా. చాలా మంది ఏదో మాట్లాడుతూ. సో పెద్ద పార్టీలు ఒకటి కనుమరుగు అవుతుంది అని చెప్పాడు. సో పెద్ద పార్టీ కనుమరుగు అవుతుంది అని చెప్పాడంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా అక్కడ ఉండేటువంటి వాటిలో. సో కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడానికి అవకాశం ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలుసు వేణుకి. ప్లస్ ఆస్ట్రాలజిస్ట్గా తనకేదో గ్రహస్థితులు గ్రహ గమనాలు అన్నీ తెలుసు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. సరే, ఆయన చెప్పిన దాన్ని తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి అంతర్గతంగా ఏం జరుగుతుందనేది ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆయన ప్రిడిక్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం కాబోతోంది అనేది పరోక్షంగా ఆయనే తన సొంత పార్టీ గురించి ఆస్థాన విధ్వంసుడు చెప్పినటువంటి ఒక ప్రిడిక్షన్. ఇది నిజం కాబోతుంది అనడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ అనేది ఒకటి వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కారణంగానే విజయసాయి రెడ్డి తరచూ అమిత్ షాని కలుస్తూ ఉన్నాడు అనేది ఒకటి. తర్వాత కేసులు కొత్తగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్న తర్వాత అనేకమైనటువంటి కేసులు ఇప్పుడు కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు మద్యం కేసు కానీ, మైనింగ్ కేసు కానీ, భూములకు సంబంధించినటువంటి వాటి మీద కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటీవల కాలంలోనే చంద్రబాబు నాయుడు హోంమంత్రిని కలవడం జరిగింది, అమిత్ షాని. అలాగే తాజాగా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నేరుగా సిబిఐని ఎంట్రీ చేస్తూ అనుమతి కూడా ఇచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి మెడకు ఒక ఉచ్చు రెడీ అయింది. అవినీతి అక్రమాలు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అతను మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను మళ్ళీ జైలుకి వెళ్తే పార్టీ మనుగడ, పార్టీ ఉనికి, పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ఎక్కడా కనిపించట్లేదు. ఇది అనాలిసిస్ చేసుకుంటే ఈ అనాలిసిస్కి ఈ వేణువుది కనుక మనం జోడించి కనుక చూస్తే ఆ పార్టీకి సంబంధించిన ఆస్థాన విధ్వంసుడిగా ఉన్నటువంటి ఆయన చెప్పింది రియల్ లైఫ్లో కూడా రియల్గా కూడా మనకు కనిపించబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ కాబోతుంది అనేది మనకు ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. ఆయన అప్పట్లో ఎన్నికల ముందు వేణు చెప్పినటువంటి ప్రిడిక్షన్ ప్రకారం. ఓకే.